ఎందుకంటే ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టడం, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని జైళ్ళలో తోయించటం, కుట్ర కేసులు పెట్టడం, అవినీతి కేసులు పెట్టడం, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలియని పరిస్థితి. నాయకులందరూ కోర్టుకు వెళ్ళి, ఎన్నికల్లో కంటెస్ట్ చేసే నాయకులందరూ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారితో సహా కోర్టుకు వెళ్ళి మా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అని డీజీపీ మీద కేసు వేసి ఆయన ద్వారా కోర్టు డైరెక్షన్ ఇస్తే తప్ప వాళ్ళు వివరాలు చెప్పని పరిస్థితి. అంటే ఏంటంటే తెలియకుండా ప్రతిపక్ష నాయకుల మీద, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద దాదాపు 30 కేసులు ఉన్నాయి కదా, అందుకని అందరి మీద అన్ని కేసులు ఎక్కువగా సుమారుగా తక్కువ లేకుండా చూడాలనేది వారి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో అందరి మీద కేసులు పెట్టడం, జైళ్ళల్లో పెట్టడం, ఇదంతా ఎన్నికల ముందున్న శాంతి భద్రతల పరిస్థితిని మనం చూసాం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ అధికారులందరూ ఇంక్లూడింగ్ డీజీపీ, చీఫ్ సెక్రటరీతో సహా అందరూ కూడా, కలెక్టర్లు కానీ మొత్తం అన్ని ప్రభుత్వ అధికారులందరూ, ఎన్నికల విధుల్లో భాగస్వాములు ఉండే వాళ్ళందరూ కూడా ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఉండవలసినటువంటి పోలీసు అధికారులు, చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, ఇతర ఇంటెలిజెన్సీ, మిగతా అధికారులందరూ కూడా షెడ్యూల్ వచ్చినా కూడా మెజారిటీ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నారు, ఎన్నికల కమిషన్ కింద పనిచేయట్లా. ఎన్నికలు ఫెయిర్గా జరగాల్సినటువంటి బాధ్యత, జరిపించవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉన్నది. దాన్ని పర్యవేక్షణ చేసి శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చాగలమర్రిలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఇమాం హుస్సేన్ని వైసీపీ నాయకుడు దస్తగిరి దారుణంగా కత్తితో పొడి చంపేశాడు 19/4/24. అలాగే సత్యాయి జిల్లా పుట్టపర్తిలో టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డిని 25/3/24 పొలంలో నరికి చంపేశారు. ఇలా అనేక మంది ఇంకా దాడులు జరిగినాయి. చాలా ఆఖరికి కడప అసెంబ్లీ అభ్యర్థి ఈ వైసీపీ నేత కోడ్ ఉల్లంఘన మీద ఫోటోలు అన్నీ చేసినందుకు రెడ్డపరెడ్డి గారి మాధవిని బెదిరించి, గన్నవరంలో ఆవిడ ఫోటోలు తీసిందని బెదిరించి ఆవిడ మీద వంశీ అనుచరులు అటాక్ చేశారు, ఆమెను బెదిరించారు. మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఘటనలు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేయనటువంటి ఘటనల్లో దౌర్జన్యాలు ఎక్కడా లేవు. ఆ తర్వాత మొత్తం ఎన్ని గనక చూసుకున్నట్లయితే దాదాపు 100 ఇన్సిడెంట్లలో ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వీళ్ళు అనేక హత్యలు చేయటం, దౌర్జన్యాలు చేయటం, కార్యకర్తలను గాయపరచటం. ఎందుకు చెబుతున్నానంటే అధికార దుర్వినియోగము ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చినా కూడా ఎంత ఇదిగా జరుగుతుందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం గమనించవలసినటువంటి ఉన్నది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కి లేఖ రాశారు, నేను రాశాను. ఎన్నికల కమిషను విధుల నిర్వహణలో అధికారులు పక్షపాతమైన వైఖరి వహిస్తున్నారు కనుక మీరు చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఎన్నికల విధుల నుంచి వెంటనే తప్పించండి అని చెప్పేసి మేము చాలా విధిగా ఉన్న విషయాలన్నీ ఎగ్జాంపుల్స్తో సహా మేము ఎన్నికల కమిషన్ ముందు ఉంచడం జరిగింది. ఎవరైతే నేర ప్రవృత్తి కలిగి హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తున్నటువంటి క్యాండిడేట్లు ఉన్నవారో వాళ్ళ చోట్ల కూడా వాటిని సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించి చర్యలు తీసుకోలేదు. కనుక మళ్ళీ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి 14 కాకుండా. కనుక ఆ నియోజకవర్గాలను కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి సెంట్రల్ ఫోర్సెస్ని దింపి ఎన్నికలు నిర్వహించాలి. అలాగే ఆ ప్రాంతాల్లో పూర్తిగా వెబ్కాస్టింగ్ చేయాలి, అంతా ఎన్నికల ప్రాసెస్ని అంతా కూడా వెబ్కాస్టింగ్ చేయాలా.
ప్రజలందరూ స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవచ్చు, ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగవు, మాది బాధ్యత అనేటటువంటి భరోసా కల్పించే విధముగా ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకుని ప్రజలలో ప్రచారం చేసి, ప్రచారం చేయటమే కాకుండా ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా వ్యవహరించవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉన్నది. ఆ పనులు చేయాలని, అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక నేరాలపైన వెంటనే చర్యలు తీసుకుని పూర్తిగా రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగానికి మాత్రమే వదిలేయకుండా ఎన్నికల సంఘం ఇతర రాష్ట్రాల అధికారులతో, కేంద్ర ప్రభుత్వ అధికారులతో పర్యవేక్షణ చేపించి వాళ్లపైన కూడా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళపైన తక్షణ చర్యలు తీసుకొని ఒక భరోసాని కల్పించకపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగవు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అనేటటువంటి ప్రధాన సమస్య. కారణం ఏమిటంటే 16 నెలలు జైల్లో ఉండి 29 కేసులు ఉన్నటువంటి ఒక ఆర్థిక నేరస్తులు, ఇతర నేరాలలో నేరస్తులు అయినటువంటి నేను చెప్పింది కదా, ఆయన అఫిడవిట్లో చెప్పినటువంటిది, అలాగే లేదా సిబిఐ వాళ్ళు చెప్పినటువంటిది. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాకి చెందినటువంటి చీఫ్ సెక్రటరీ గారు, ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అదే ప్రాంతానికి చెంది 11 మంది జూనియర్లను దాటి డీజీపీ ఇన్ఛార్జిగా, డీజీపీగా ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి గారు కడప జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళ మధ్య సమన్వయం చాలా అన్యోన్యంగా ఉంది. ఎంత అన్యోన్యంగా ఉంది అంటే పాపం ఏ మాటకు ఆ మాట వాళ్ళు ఏకతాటి మీద నడుస్తారు. ప్రతిపక్షాల మీద దాడులు చేసే విషయంలో ఎటువంటి మొహమాటము లేదు, ఎన్నికల కమిషన్ ఉందనే భయము లేదు, మేము ఒకళ్ళ కింద పనిచేయాలనే ఆలోచన లేదు. మేము మా జిల్లా నాయకుడు, మా జిల్లా ముఖ్యమంత్రి గారి పైన మాత్రమే మేము పనిచేస్తాము. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అది మాకు శాసనము, అదే వేదము అనే విషయంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టాము, మళ్ళీ ఒకసారి పెడతాము. ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక భాగం. ఇక రెండో భాగం ఏంటంటే ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరందరూ కూడా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత 5 కోట్ల ఆంధ్రుల పైన ఉన్నది. ఈ 5 కోట్ల ఆంధ్రులు ఓటర్లందరూ కూడా నిర్భయంగా బయటకు వచ్చి ఓట్లు వేయాల్సిన బాధ్యత ఉన్నది. మిమ్ములను, మీ చైతన్యాన్ని చూసి నేరస్తులు, రౌడీ షీటర్లు వీళ్ళందరూ కూడా మిమ్మును చూసి వాళ్ళు పారిపోయే పరిస్థితికి మీరు తీసుకురావాలి. ఎందుకంటే ఎన్నికలు వన్ సైడెడ్గా అటు తడ నుంచి ఇటు ఇచ్చాపురం వరకు కూడా మొత్తం వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీని, ఎన్డీఏ కూటమిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు కనుక ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా ఇళ్లలో కూర్చోకుండా ఓట్లు అత్యధిక శాతం పోలయ్యి అనేక మంది మీరందరూ మెజారిటీ ఈ కూటమికి ఓట్లేసి గెలిపించుకోకపోతే ఈ రాష్ట్రంలో ఈ నెల శాంతి భద్రతలు కాదు సుమా, భవిష్యత్తులో వచ్చే ఒకవేళ పొరపాటున ఏదన్నా జరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎన్నికల్లో గెలిచే పరిస్థితి కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు శాంతి భద్రతలు కాదు కదా, నేరం రాజ్యమై నేరస్తులు మొత్తం రాజ్యాన్ని గుప్పిట్లోకి తీసుకొని అల్లకల్లోలము సృష్టించి ఎవరికి కూడా శాంతి భద్రతలు ఉండవు, ఆస్తుల రక్షణ ఉండదు, ప్రాణాల రక్షణ ఉండదు, ఏదీ ఉండదు. చివరికి ఆంధ్రప్రదేశ్ని వదిలి వలసలు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రజలందరూ చైతన్యం అంతవతలై వాళ్ళందరూ కూడా వచ్చి ఫ్రీగా ఓట్లు కనుక వేసేటట్లయితే ఎవరు కూడా ఎదిరించలేరు. మీ యొక్క చైతన్యాన్ని చూసి నేరస్తులే, ఇట్లాంటి కరుడు కట్టినటువంటి క్రిమినల్స్ అందరూ కూడా భయపడి పారిపోవలసిన పరిస్థితి మీరు కల్పించవలసి ఉన్నది. దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మీ అందరి వెంట ఉండి మీ రక్షణ బాధ్యత తీసుకుని తప్పనిసరిగా మీతో కలిసి ప్రయాణం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను.